శరణార్థులు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు అందరికీ. అంతకంటే ముందుగాల తెలంగాణ ఉద్యమంలో జీవిడిచిన అమరులను తెలుసుకుంటా ఇయాలటి మన తీన్మార్ వార్తల్ని సురు చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్. సర్కార్ కొలువులకు కొట్టిండ్రు గంట. ధూమ్ ధామ్ గా జరిగింది తొలిసూరి పండగ. హైదరాబాద్ ని కలవరించిన చంద్రాలు, అమరావతిని మరవద్దన్న జనాలు. రాజకీయాల మీద ముక్కిరిసిన పెద్ద దిక్కు. జానారెడ్డి సార్ లేకుంటే అంత డొక్కు డొక్కు. పెద్ద సార్కు 100కి 200 మార్కులేసిన సత్తి. కేసీఆర్ సార్కు మార్కులు వేస్తున్నాక అన్ని ఫేఫాలు లేచింది కదా, అందుకే నేను కూడా వేస్తున్నా. మళ్ళా అబ్బా ఏడాది అయిపోయిందిలా మనం ఆంధ్రతో నేర్వడి. ఎన్నో ఏండ్ల కొట్లాటోడిసి మన రాష్ట్రం మనకొచ్చింది, మన ప్రభుత్వం మనకొచ్చింది. మనోళ్ళే మనల్ని ఏలుతున్నారు. మర్చిపోయినరా? యాదున్నదా? ఇగో మరి మన సొంత రాష్ట్రంలో మన బతుకులు ఎట్లా కాబోతున్నాయి, మన ముఖ్యమంత్రి మన కోసం ఏమేం చేయబోతున్నాడు, ఇగో ఈ ఏడాది పండగలో చెప్తున్నాడు. ఏంటండి, హైదరాబాద్ లో ఉన్న పరేడ్ గ్రౌండ్ ని 7 కొట్టక ముందే మస్తు ముద్దుగా తయారు చేసిండ్రు. ఒక్కొక్క లీడర్ లోపలికొచ్చి కుర్చీలల్లా కూర్చున్నాక కేసీఆర్ సార్ కి మాటలల్లా మస్తు స్వాగతం చెప్పిండ్రు. బంగారు తెలంగాణను మనకు అందిస్తున్న వారు, తెలంగాణ సాధించిన వారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెంచేశారు, వారికి స్వాగతం. సారు వాటిని అస్సలు పట్టించుకోలే. చక్కగా పోయి జెండెగరేసి దండం పెట్టి అక్కడున్న చిన్న జీబుని ఎక్కి చుట్టూరుగున్న పోలీసు వాళ్ళందరికీ దండాలు పెట్టుకుంటా తిరిగచ్చి కూసుంటే వెనక సిరి పోలీసు వాళ్ళంతూ. ఇక అటెంక కళాకారుల వంతు. మన తెలంగాణ గురించి చెప్పే అన్ని బొమ్మలున్న జీపులను తిప్పిండ్రు. తర్వాత మన సర్కార్ చేసే అన్ని పథకాల బొమ్మలను కూడా చూపెట్టిండ్రు. అదంతా అయిపోగానే తెలంగాణలో గొప్ప పేరు తెచ్చుకున్నోళ్లను కేసీఆర్ సార్ సన్మానం చేసిండు. ఇక అన్ని అయిపోగానే కేసీఆర్ సారు మన బతుకుల గురించి, తెలంగాణ ఎట్లా తెచ్చింది, రేపట్ల ఏం చేయబోయేది అన్నిటికన్నీ చెప్పిండు సారు. ఇక ఇవన్నీ ఒకెత్తైతే నౌకర్దారుల ముచ్చట ఒకెత్తైంది. వాళ్ళకు కూడా కడుపు సల్లబడే ముచ్చట చెప్పిండు కేసీఆర్ సారు. ఇదే జూలై మాసంలో 25,000 ఉద్యోగాలకు వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో నోటిఫికేషన్లు ప్రకటించడం జరుగుతుంది. ఇక ఇండ్ల ముచ్చట కూడా శేష్ తీర్థమని చెప్పిండు సారు. 50,000 గృహాలు ఈ సంవత్సరంలోనే 2,500 కోట్ల ఖర్చుతో నిర్మించబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇగో సర్కార్ చేసిన తొలిసూరు సంవత్సరం పండగ ముచ్చట గిట్ల నడిచింది ఓడిచింది. అటు కాంగ్రెస్ వాళ్ళైతే ఇటు తెలంగాణ ఇచ్చిన పండుగను, ఎమ్మెల్సీ సీటు గెలిచిన పండుగను 2 కలిపి చేసుకున్నట్టే అనిపించింది. సోనియా కృతజ్ఞత దినోత్సవం అని పేరు పెట్టుకొని పెద్ద చిన్న లీడర్లందరూ ఒక్క దిక్కు చేరి జెండా నెగరేసిండ్రు. అటెంక ఒక్కొక్కరు మాట్లాడుకుంటా కేసీఆర్ పాలన సక్కగలేదన్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాదుల్లా, మొత్తం తెలంగాణ అంతటా గిట్లనే మన రాష్ట్రం మనకచ్చిందని సంబరాలు చేసుకున్నారు. నడిజాం నుంచే ధూమ్ ధామ్ చేసిండ్రు. మనమైతే గిట్లా ధూమ్ ధామ్ గా సంబరాలు చేసుకుంటున్నాం మన రాష్ట్రం మనకచ్చిందని. మరి మన దాంట్లోకెళ్ళి ఈడిపోతే తెలంగాణ ఆగమైపోతుందని మన కోసం, మన హైదరాబాద్ కోసం 24 గంటలు 7 రోజులు బాధపడే చంద్రల్ సారు జూన్ 2 పండుగను ఎట్లా జరుపుకున్నాడు? అసలు ఆంధ్ర సర్కార్ ఏం చేసింది? మనం కూడా అరుచుకోవాలి కదా. చలో ఆంధ్ర. మనం ఈడ సంబరాలు చేసుకుంటుంటే మన పాలెళ్ళు విజయవాడలో దీక్ష పట్టిండ్రు. ఇడుపుల కాగితంలో రాసిచ్చిన పైసలు ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తాయని చంద్రాల్ సార్ పాదయాత్రల ఆంధ్ర తమ్ముళ్ళంతా అడుగులు అడిగేసి నడిచిండ్రు ఎర్రటి ఎండల. టెంట్లు లేకున్నా, మాడలు కాలుతున్నా పెద్ద మీటింగ్ పెట్టి చుట్టుముట్టు పబ్లిక్ నడిమిట్ల సార్ నిలబడి హైదరాబాద్ దండకము తెలంగాణ దండకం కలిపి చదివిండు. ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ తప్ప ఇంకోటి కానే కాదు. గుజరాత్ తర్వాత డబ్బులుండే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఇచ్చారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. నవనిర్మాణ దీక్షను పెట్టి
ఒడవకుండా తెలంగాణ ముచ్చట్లు ముంగటేసుకున్నవేందని పక్కపొంటున్నోళ్ళ వలన చెప్పిండ్రో ఏందో అప్పుడే ఆంధ్ర ముచ్చట్లు పెట్టిండు సారు. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. అలాంటి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇంకొక 3-4 అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆగో బెంగళూరును కూడా సారే కట్టిండట. ఆ రాష్ట్ర పొలకు కూడా ఈ ముచ్చట తెలుసునో లేదో. అగో వీళ్ళని చూడుండ్రి, పెద్ద గులాబీ దండ తెచ్చి నడిమిట్లా సారు నిలబెట్టిండ్రు. ఇక ఇది గులాబీ దండ కాబట్టి సారుకు జరంత నచ్చలేనట్టున్నది. అగో ముక్కాంతి ఎట్లా పెట్టిండు. ఇక ఈ లెక్కను చూస్తే జల్దీగానే ప్రపంచ పటంలోకి అమరావతి ఎక్కడు ఖాయమేనని పబ్లిక్ అంతా అనుకోవచ్చిండ్రు. ఇక అటెంక ఆంధ్ర రాష్ట్రాన్ని ముంగడి తీసుకుపోతందుకు నా అడుగులు అడిగేయాలని అందరితోని ప్రతిజ్ఞ చేపించిండు. ఇక అంచనేకి పిల్లగాడి జోలోకెళ్ళి పైసలు తీసి చంద్రాల తాతకు చంద్ర రాసిచ్చిండు. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను ఈ క్షణంలో మనమందరం చేపడుతున్నాం. పెద్దలు జానారెడ్డి సారు పండుగ పుట్ట పెద్ద పెద్ద బాంబు వేల్చిండు. కానీ సార్ని చూస్తుంటే ఏదో పరేషాన్లనే ఉన్నాడు అని అర్థమవుతున్నది. మరి ఏమైంది, సార్ ఎందుకు పరేషాన్లు ఉన్నాడో అస్సలు తెలుస్తలేదు నాకు. రేవంతం సార్కు వెనక పొంటుండి గైడ్ లైన్స్ ఇస్తాన్నారట. కేసీఆర్ సార్కి అసెంబ్లీలో పెద్ద దిక్సూచి మీరు. ఉత్తమ్ సార్ని ఉరుకులు పెట్టించే హుషారున్నోళ్ళు మీరు పరేషాన్లు ఉండుడేంటి సారు? ఓ జానారెడ్డి సారు, నా మనస్తాపం ఎంత మేరకు ఉన్నదంటే ఇంకా రాజకీయాల్లో కొనసాగాలంటే కొన్ని విలువలు ఇంత దిగజారుడి యొక్క పరిస్థితుల్లో కొనసాగటం సబబా లేదా అని చెప్పి ప్రతి క్షణం ఆత్మవిమర్శ చేసుకుంటున్నా, ఆత్మక్షోభపడుతున్నా. అబ్బా జానారెడ్డి సార్కు మస్తు బాధ అవుతున్నది మొన్న రేవంత్ రెడ్డి సార్ చేసిన ఘనకార్యంతో. ఇక బాధ అయితే జరోర్చుకో కానీ గొట్టు నిర్ణయాలు ఏం తీసుకోకు సారు. నేను పోరాటం చేయాలన్నా విశ్రాంతి తీసుకోవాలన్నా అనేటువంటి అంశం పైన నా మిత్రులతోటి, నా పార్టీతోటి, లేక నా అభిమానులతోటి, లేక కొంతమంది మేధావులతోటి, లేక ఇంతవరకు నన్ను వెదిగించినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరితోటి కొన్ని అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకున్న తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఊకోసారు ఎవరితో మాట్లాడినా ఒప్పుకోరు కానీ మీరు రాజకీయాలలో ఉండాల్సిన వాళ్ళు మీ లెక్క సూటి ఎవరన్నా ఇట్లా మాట్లాడతారా సారు? ఇటువంటి పరిస్థితులను తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఇంత బహిరంగంగా ముందుకొచ్చి మాట్లాడుతున్న విషయాన్ని మీరు శ్లాఘించాలి, స్వాగతించాలి, ప్రోత్సహించాలి, మీరు విశ్లేషించాలి. ఇంకా ఇతరులకు చైతన్యపరిచే విధంగా మీ ధోరణి ఉండాలని నా కోరిక. సరే మరి ఎన్ని దినాలలో మాట్లాడి చెప్తావు సారు? నో టైం లేదు, డేట్ లేదు, చెప్పిన దాకా మీరు ఆగండి. అయ్యో వద్దు సారు వద్దు, మిమ్మల్ని వాళ్ళన్న బాధ పెట్టుంటే జర ఓర్చుకోండి కానీ రాజకీయాలనే ఉండాలి సారు. మీరు పెద్దలు జానారెడ్డి గారు లేని అసెంబ్లీని పబ్లిక్ చూడలేరు సారు, చూడలేరు. అర్థమే అవగాహన అనాలోచితమైనటువంటి చర్యకు ఇంకా దాంట్లో ఆ మాటలకు నా సమాధానం అనేటువంటిది లేనే లేదు. మా ఊరు ముత్తక్కకు పానం మంచిగా లేదని గాంధీ దవాఖానకు తీసుకొచ్చిండ్రు. ఇక నేను పట్నంలోనే ఉన్నా కదా, 1 కిలో సేపులు కొనుక్కొని ఎట్లుందో ఆర్చుకుందామని దవాఖానకు అయినా. ఓస్ని పాపం పాడుగాను, గేట్ కాడ వాచ్మెన్ 20 రూపాయలు చేతులు పెట్టందే నన్ను లోపటికే పంపలేదు. ఇక లోపట ముత్తక్కకు సూదిచ్చే నర్సు ఇసురుకుంటా కసురుకుంటా ఇటు అని గద్మాయించి సూదిచ్చే. మేడం పెద్ద డాక్టర్ ఎప్పుడు వస్తాడు అని అడిగితే మాకేం తెలుసు, మాకేమైనా చెప్పేస్తాడా అనబట్టే. ఇగో ఇప్పటి సంది గిసొంటి కథలు బంద్గా అవుతున్నాయి. ఎందుకు ఎరికేనా? పేద ఉండే గాంధీ దవాఖాను బుడ్డ కెమెరాలలో ఇరికే పోతున్నారు ఈ రంగాల ఆఫీసర్లు. అగో సమజ్ కాలేదా? ఏం లేదులా, 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గోడల పొంచి మూలలకు శిల్కోయలు కొట్టి 200 కెమెరాలు పెడతారట. అగో ఇప్పుడు గీయక్కరేమొచ్చింది అని అనుకోకుండ్రి. దవాఖాన్ల షెంటు వాసన భరించలేక ఎంతమంది ముక్కులు మూసుకుంటున్నది. గుడ్డ పేలకలు గలీజ్గా చూసి గోడల మీద ఎంతమంది ఊముతోని బొమ్మలేస్తున్నది. జిబ్బుమనే జాగల ఎన్ని దోమలు ఈగలు తిరుగుతున్నది కెమెరాలలో తీస్తారంట. కొన్ని కెమెరాలు ఏమో దవాఖాన్లో ఎవరెట్లా పనిచేస్తున్నారు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కాళ్ళు మెసిలిస్తున్నారా, దగ్గుదమ్ము ఉన్నోళ్ళు ఎట్లా దగ్గుతున్నది, సెక్యూరిటీ వాళ్ళు మంది తాన ఎన్ని పైసలు గుంజుతున్నది, డాక్టర్లు టైంకు డ్యూటీకి వస్తున్నారా, నర్సులు యాళ్లకు రోగాలకు మందులు సూదులు ఇస్తున్నారా, ఆయమ్మలు చక్కగా పనిచేస్తున్నారా,
అనేటివి కూడా కొన్ని రికార్డు చేస్తే చేయొచ్చు. కానీ దవాఖానాలకు మారుస్తున్న ఆఫీసర్లు మంచాలు సకాలేవు, సూది మందులు సరిపోనుండయి, రోగులను చూసిపోతందుకు వచ్చిన వాళ్ళకు రోగం వచ్చే గలీజు, ఇసిరిచ్చుకునే డాక్టర్లు, కసిరిచ్చుకునే నర్సమ్మలు, పెద్ద డాక్టర్లు దయదలిచి చూస్తే నా అదృష్టం అనుకునే రోగులకు ఈ కెమెరాలు ఏమకరకు వస్తాయి సాలరు. మొదలు ఆసుపత్రికి మంది చేసి గ్లూకోజ్ ఎక్కించి అటు ఇంకా కెమెరాలు పెట్టుకోండి సాలరు ఆయన అంటున్నారు. రోగాలు నొప్పులతోని నవ్వుస్తున్న వాళ్ళంతా 24 గంటలు నిరాతర మీరు సాల్ఫరనాథ. అబ్బా నా బాయ్ ఖరాబ్ ఫోర్ వెళ్ళిపోయింది. ఏమో చేస్తాడు మా తమ్ముడు, పేపర్లన్నీ ముంగటేసుకున్నాడు. ఏంటి ముసలామ చేతిలో పైసలు పట్టుకుంది ఫీచిన. మా నాయనకు ఒక్కనికే వస్తున్నాను, మళ్ళీ మా ఇంట్లో మా అవ్వకు వస్తూనే లేదు. ఏంది తమ్మి, ఏం చేస్తున్నావు నువ్వు? అవ్వో రైతుల రుణమాఫీ అయ్యింది. మా కాకాయకు చాలా భాగం అయింది. సత్తి, ఏం చేస్తున్నావో చెప్తావా చెప్పవా? అక్క జెర్సేఫ్ ఆగా కానికి దండం పెడతా, మళ్ళా నాకు డిశ్చార్జింగ్ అవుతుంది. డిశ్చార్జింగ్? ఓహో, డిస్టర్బెన్స్ అవుతుందా? సరే సరే. కళ్యాణ లక్ష్మి షాది ముబారకు. పెళ్ళి అయితే పైసలు వస్తాయి, మా మంగోలి పెళ్ళి అయితే పైసలు వస్తాయి, నా పెళ్ళి అయితే పైసలు ఇయ్యరంట. మన వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అవును ఇయ్యాలి పాపం వాళ్ళకు. అవును ఇస్తాడు కేసీఆర్ సార్ మంచోడు, మస్తు పైసలు ఇవ్వాలి వాళ్ళకు. సత్తి, ఏం చేస్తున్నావో చెప్తావా చెప్పవా? కేసీఆర్ సార్కు మార్కులు వేస్తున్నాక అన్ని పేపర్లు లేచింది కదా, అందుకే నేను కూడా వేస్తున్నా మళ్ళా. అయ్యో నా పిచ్చ తమ్ముడా, పేపర్లు మార్కులు వేయలే. మన సర్కార్ ఏడాదిలో ఏమేం చేసిందో అన్ని పబ్లిక్ కి తెలిసేటట్టు పేపర్లో యాడ్ వేసిండ్రు. యాడైతే ఏమన్నా సాఫిట్రాక ఇక వచ్చే తాఫకు నాకు కూడా డబ్బల బెడ్రూమ్లు కట్టిస్తాడు సారు. కట్టించినాక నా ఫోటో కూడా పేపర్లు వేపిస్తాడు. ఇక అప్పుడు నేను కొట్టిల్లు కట్టుకున్నాక పెళ్లి చేసుకుంటా, నేను లక్ష్మిని చేసుకుంటా. లక్ష్మి వాళ్ళ తమ్మి మరదలా? మరదలు గారు బిడ్డలు గారు అక్క. ఇగో కళ్యాణం లక్ష్మిని పెళ్లి చేసుకుంటే పైసలు వస్తాయి మనకు సర్కార్కి వెళ్ళి, అందుకే లక్ష్మి ఏడున్నదో ఎన్నుకులాడారక్క. అయ్యో సన్నవ్యం ఇగో కేసీఆర్ సార్ వీటల సార్ సన్నం ఉన్నదంట అని హాస్టల్ ఫోర్లకు సన్నవ్యం కోస్తున్నారు, మళ్ళా సన్నవ్యం తిని హాస్టల్ ఫోర్లు దొడ్డుగా అవుతున్నారు. సతీ, ఊళ్ళో రేషన్ కార్డు మీద 6 కిలోల బియ్యం పోస్తున్నారు కదా నీకు. ఊర్లో మా అమ్మ తీసుకుంటుండక్క. ఇగో హైదరాబాద్లో అయితే కోఫిన్ బియ్యం ఇచ్చటానా ఆధారం కారటే చెల్తలేరక్క. మరి అన్నిటి కార ఆధారం కారట అంటారక్క, మరి కోఫిన్ బియ్యం కార చెల్తలేరు. రామచంద్ర, ఆధార్ కార్డ్ కు బియ్యం పోయాలా? ఏ మిషన్లో కాకతీయ. ఇగో మా ఊర్లో అయ్యవారు చెరువు దవ్వుతున్నాడు, మా సర్పంచ్ అవార్డు అయితే కొత్త జేసీబీ కొనుక్కొచ్చుకున్నారు. ఒక్క చెరువుకే జేసీబీ కొనుకొచ్చిండా? సత్యంగా ఇగో మిషన్ల కాకతీయ అయిపోయే వరకు మిషన్ మిగిలిపోతుంది, కాకతీయ అయిపోతుంది. రవాణా దగ్గర మంచిగున్నారు ఇక్కడ అక్క. మంచిగున్న తమ్మి. ఇంకా నువ్వు అక్క వాటర్ బెడ్ పథకము ఇగో కేసీఆర్ సార్ అయితే 4 ఏళ్ళు అయినాక ఎవడన్నా ఆడోళ్ళు బిందెలు కాడవలు ఎట్టుకొని బాజాల పోటీ తిరిగింది అనుకో నీళ్ళ కోసానికి, అక్కడ ఉన్న సర్పంచ్ని ఎమ్మెల్యేని ఇద్దరిని రాజీనామా పెట్టిస్తాడంట అక్క. ఏహే గీ అన్ని కాదు, తెలంగాణ వచ్చి ఆడదైంది కదా, ఎట్లున్నది నీకు? అదే తెలంగాణ వచ్చినాకనే కాదు అక్క హైదరాబాద్కి వచ్చింది. అంతకుముందు అయితే హైదరాబాద్ మనది కాదు, చంద్రరాజు సార్ అనుకొని నేను రాలేను. మళ్ళా సరే వచ్చినావు కదా, మరి ఇప్పుడు ఏం కావాలో చెప్పిగా. ఇగో మళ్ళా కుమార్ గానికి మై గానికి మల్లి గానికి అందరికి కొలువులు రావాలక్క. మళ్ళా నీకు నాకు మంగోలికి డబల్ బెడ్రూమ్ నీళ్లు కట్టియాలి. ఫర్బాస్ లెక్క నేను కూడా హీరో అయ్యి బాహుమల్లి అంటాను తీసింది చూడక్క, నేను కూడా సత్యబల్ అంటాను సినిమా తీయాలి. అబ్బో లిస్టు పెద్దగానే ఉన్నది కదా తమ్మి. మరి కేసీఆర్ సార్ ఏడాది ఏలువాడికి ఎన్ని మార్కులు వేస్తావు నువ్వు? ప్రశ్న జవాబులు పరీక్షలు ఇవన్నీ ఏమి లేకుండానే 100కి 200 మార్కులు ఇస్తున్నాక కేసీఆర్ సార్. ఏంది 100కి 200? పబ్లిక్ అంతా సార్కు 90 మార్కులు ఇచ్చారు కదా తమ్మి. సత్య అంటే అట్లనే ఉంటుందాక. ఫేషియల్ మళ్ళా ఇగో ఎవ్వరు కూడా నేను ఇచ్చినట్టు నకలు కొట్టొద్దంట అని 90కి 110 కలిపి 200 ఇచ్చినాక కేసీఆర్ సార్కు. 100కు 200 మార్కులు ఇచ్చాడు నీ ఒక్కంతోనే అవుతుంది తమ్మి, ఇంకెవ్వరు కాపీ కొట్టారు సరేనా అక్క. ఇగో రోడ్ల మీద మస్తు లైట్లు పెట్టింది అక్క, మిల్క్ మాటలు మస్తు మెరుస్తున్నాయి అక్క. నేను అవి చూసి వస్తా, నువ్వేమో వార్తలు చదువుతుండు సరేనా?
కొలువులకు కొట్టిండ్రు గంట. ధూమ్ ధామ్ గా జరిగింది తొలిసూరి పండగ. హైదరాబాద్ ని కలవరించిన చంద్రాలు, అమరావతిని మరవద్దన్న జనాలు. రాజకీయాల మీద ముక్కిరిసిన పెద్ద దిక్కు జానారెడ్డి సార్ లేకుంటే అంత డొక్కు డొక్కు. పెద్ద సార్కు 100కి 200 మార్కులేసిన సత్తి. కేసీఆర్ సార్కు మార్కులు వేస్తున్నాక అన్ని పేపర్లో లేచింది కదా, అందుకే నేను కూడా వేస్తున్నా మళ్ళా. చూసింది కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.